బుద్ధి తీరుతున్నదే అమ్మా ఎంతసేపు చెప్పిన ఎన్ని నీళ్ళల్లో కట్టె కొడితే కట్టే తెరలు కానీ నీళ్లు తెరలు కావమ్మా ఇరమాను చెక్క బరమాను కతకదు బరమాను చెక్క ఇరమాను కతకదు ఏ మాను చెక్క కామానికే అతుకునే అమ్మా పిల్లగాని నేను దాదుకుంటే ఎన్ని రోజులు ఒకనాడు కాబట్టి ఒకనాడు మామ అంటాడు కానీ నన్ను నాయనంట విలువడే మా చెల్లె నాయనంట విలువడమ్ము అమ్మలారా ధరణి మీద పడ్డడమ్మా పెద్దయ్యో ధరణి మీద పడ్డడమ్మా అమ్మలారా కలకల కన్నీరుడు ఓ దేవుడు కన్నీరు తీయబట్టే అమ్మలారా తోటి వాళ్ళకు పిల్లలైనా ఉండరమ్మా నాకు పిల్లలు కూడా లేకపోయే పిల్లలు లేని బీర్తులమ్మా బీర్తులమ్మా వాళ్ళ లేని బ్రాహ్మలమ్మా బ్రాహ్మలమ్మా కొడుకులు లేని కోరికలే నిండు ఊసర్లు కూడా గండి పెడతీవా నిండు బాబులు మేము గుడిపినమా పసిపిల్లలారు చంపినవా పాలిచ్చ తల్లులా ప్రాణాము తీస్తువా పసిమాలంతలా ప్రాణాము తీస్తువా తండ్రి మీద పడ్డడే పెద్దయ్యో కంటికి ఏడుదారులమ్మా భగవంతుడు చెరువుతూ మూయవచ్చు మూయవచ్చు కుంటతూ మూయవచ్చు మలారా నరలోకంలో రాదునమ్మా కొట్టువాడు పెద్దిరాదు అంటారమ్మా ఇక కొట్టురాలు పెద్దమ్మ అంటారమ్మా గుండెలకు పిల్లవారు భగవంతుడా చెల్లెల మీద పడ్డాడు తమ్ముల మీద పడ్డాడు అన్న మీద పడ్డాడు కలకల కలకల కన్నీరు తీస్తున్నాడు పెద్దరాజా వల పెద్దరాజు వల్ల పొయ్య పట్టింగారు పెద్దరాజా కాకమ్మ శోకము రైతులని ఒకరి మీద ఒకరు పడుతున్నారే అన్న నోటికిడుపు లేదా ఇంటదనమేమో నువ్వు వంచు బయటిదనమేమో అల్లుడు బల్లి కొండ వస్తాడేమ్మా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం నాకు పొద్దు చాలా దూరం ఉన్నది పొలము దూరం ఉన్నది పొద్దు చాలా పోతున్నదమ్మో ఓ చెల్లెలా ఐదుగురు అన్నదమ్ములు అడవిల్ల సుఖమరమ్మ కళ్ళ చూసింది కొడుక రారా బల్లికొండని బల్లికొండని పిలిపించుకున్నది ఐదుగురు అన్నదమ్ములు కోడి కొనకొండ పడ్డం వెళ్ళిపోతామన్నారు వాళ్ళు కూడా రాయమ్మ
పడతారాట మీ తల్లిగారు పట్నం లోపల ఇయ్యాల నా తల్లిగారు పట్నంలో అడుగు పెడుతున్నది అమ్మవారు కొమరగిరి ముందు పోతూ ఉన్నది ఆడవిల్ల వెనక 5 అన్నలు వస్తూ ఉన్నారు ఇంతదానం కాడికి ఆడవిల్ల వచ్చే 4 మూలల్లో చూసింది ఆడవిల్ల కొమరగిరి అన్నలారా ఇయ్యాల కనుక ఇయ్యాల మీరు ఏరు పడుతున్నారు అన్నలారా 5 పెట్టెలు పట్టుకున్నారు కనుకనేమి 6వ పెట్టె తీసింది అమ్మవారు కోరమ్మ 6వ పెట్టెలారా అన్నలారా మీరు ఇలా ఏరు పడుతున్నారు నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడగబోను అన్నలారా నేను ఆడవిల్లనున్నారా అన్నో కనుకనేవి కసవంటి కళ్ళకు కనుకనేవి అసవంటి తీటీలు కట్టినారు కళ్ళకు గంతలు కట్టిర్రు తన చేతికి ఎంత బంగారం వస్తే అంత బంగారం తీసి ఒక్కొక్క పెట్టెలు భర్తీ చేస్తూ ఉన్నారు 5 పెట్టెలలో నింపిర్రు మరి 6వ పెట్టె కూడా మరి కోవలమ్మ తీసుకున్నది మరి కళ్ళకు దాట కట్టుకోరి కలియేడు మేడల్లా వదిలారా మీరు గంగ మీద ఒట్టు తినండి మళ్ళా అటువంటిగా పెట్టిన పాలకు మళ్ళా మారు తిరగొద్దని చెప్పి వాళ్ళతో చెప్పిందాట తడబిడి తానమాడేందుకు వదిలంతా గంగ మీద అటువంటి ఒట్టు తిన్నారు అడవిల్లా మేము అని తప్పలేము పలికే బొంకలేము అబద్ధం ఆడలేము గొల్లోని మాటే మాట గుడ్డలి కాటే కాటు ముందు పెట్టే బాధ వెనుక తీయమని చెప్పి 6 అటువంటి 5 వదిలన్నారాట కళ్ళకు కర్ర బట్ట తెచ్చినారు దాట కట్టినారు మరి తాత పిడిలు నాటించి ధనములు అటువంటి ఎండి బంగారం వేసిన వాళ్ళే కానీ తీసిన వాళ్ళు లేరు దొరకొండ పట్నం లోపల ఆ దొరకొండ పట్నం లోపల వెండి బంగారం అంతా తీసి 6 పెట్టెలకు నింపిందాట 6 పెట్టెలకు తాళాలు వేసింది అటువంటి వదిలారు ఎవరు పెట్టే వాళ్ళు తీసుకోమని వరుసగా పెట్టినది అరుగు పెట్టేందుకన్నప్పుడు వదిలారా మీరు ఏడవడిపోతున్నారు పెట్ట నాకన్నదాట మంచిదమ్మా మరి ఆడవిల్ల అయినందుకు నువ్వే ముందు తీసుకో తర్వాతనే మేము తీసుకుంటాం అన్నప్పుడు గల్ల తల్లి అమ్మా 1 కోటి రూపాయల కట్నం ఇచ్చిన మూలవాసానికి ఎదురు చూస్తారు ఆడవిల్లలు అమ్మ సొమ్ములకమ్మా ఆమె కూడా కళ్ళకి దాట కట్టుకున్నది కాబట్టి ఎల్ల ఎంత ఎండి పడ్డదో ఎల్ల ఎంత బంగారం పడ్డదో తెలియదా ఎల్ల ఎక్కువ అని చెప్పి అన్ని పెట్టెలు లేపి చూపుతున్నదాట మరి అల్లుడు బల్లికొండ కళ్ళ చూసుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అవసరం పుట్టినవాడు మరి మా అబ్బాయి ధనం ఎట్లా వస్తుందో చూడగా పెట్టెలు లేపుతుంది అమ్మ వాళ్ళు వేరే పోతున్నారు ఏదో పెట్టె తీసుకోమని నిన్ను అటువంటి ముందు తీసుకోమని నీకు చెప్పిండ్రు ఏదో పెట్టె తీసుకోక పెట్టెలు ఏ బంగారం ఎక్కువ ఉన్నదని చెప్పి లేవట్టి చూస్తున్నావా చెల్లెలా గంగదేవి ఒక అరగంట సేపు ఒక పెట్టెల ప్రసన్నంగా ఉన్నప్పుడు గంగ వచ్చి ఆ పెట్టెలు దాక్కున్నదట ఊపితగా పెట్టే ఊగుతలేదు కదిలిస్తగా పెట్టే కదులుతలేదు పెట్టె లేపిందట పెట్టె లేపి చూసే వరకల్లా ధనము కదులుతలేదు పెట్టే అటు ఊగుతలేదు అమ్మో ఇలా ఎండి బంగారం బాగా పట్టట్టుందని అన్న వదిలేలారా ఈ బంగారం నాకు కూడా చెప్పి ఆ పెట్టె పక్క పెట్టుకుందట 5 పెట్టెలు తీసుకొని కలియాడు ఎవరెవరు ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక్కడ వీళ్ళు పెట్టెలు తీసుకొని వెళ్ళిపోని రాదు మరి అటువంటి ఆవుల మందులు గౌల మందులు మంచాలని చెప్పి బల్లికొండ 5 మామూలు తీసుకొని పోయిండు 5 అటువంటి చుట్టూ కంపెనీ వచ్చి 5 తావుదొడ్లు పెట్టి పిచ్చిండు ఒక శిల తీసుకొచ్చి శిల గుచ్చి శిలపయ్యను శర్వాన్ని తీసి రక్తం అంతా ముంచి ఎర్ర బట్టలు తయారు చేసి ఎర్ర జెండలెత్తేనే బల్లికొండ ఎర్ర జెండలెత్తేనే బల్లికొండ ఆదిరిచ్చే మందాను బల్లికొండ బెదిరిచ్చే మందానే బల్లికొండ ఆవుల మందరం బెదిరిస్తుండగా అటువంటి 5 దొడ్లకి 5 ఆవులు ఉరుకుతున్నాయి మందంతా ఊరికి కళ్ళ పిల్ల వైతున్నది 5 దొడ్డి కాడలు నిలబడుతున్నాయి 5 దొడ్డి కాడలు నిలబడుతున్నారా 5 ఆవులు పక్క నిలబడ్డాయట లేగట ఆవులు అల్లుడా 5
దొడ్లకి 5 అటువంటి గుంపులు బాగానే పోయినాయి కానీ పక్కకి నిలబడి అన్నప్పుడు నా మామలారా మీరు ఏర్పడిపోతున్నారు. మా అమ్మ వచ్చేది ఎన్నడో, మీరు వరణం ఇచ్చేది ఎన్నడో. ఇది మా అమ్మ అన్నం అని చెప్పి పక్కకు పెట్టిండాట. సరే మంచిది మామలారా మీరు దొడ్డికాడికి పోయి ఓలేనుకో చూసుకోమన్నప్పుడు అటువంటి కనుక చిన్నవాడు పోలరాజు పోయి చూసేవరకల్లా చిలకల పౌరాలు అటువంటి ఆవులు వచ్చినాయట. సంతోషపడుతున్నాడు, సుఖి ఆనందపడుతున్నాడు. అటువంటి కనుకనే పోలురాజు. రెండవ వాడు నూకరాజు పోయి చూసుకుంటే ఆవుల మంద గోవుల మంద పోయిలు బాగున్నారు, చాయిలాలు బాగున్నాయి. నూకరాజు పోయి చూసుకునే వరకల్లా ఆవుల మంద గోవుల మంద బాగున్నాయట. మరి అంతవరకల్లా పెద్దవాడు శ్రీమతి రాజు పోయి దొడ్డికాడు చూసేవరకల్లా ఆవుల మంద గోవుల మంద బాగా ఎట్టి అటువంటి మంచి బోయిలు వచ్చిన మంచి చాయిలాలు వచ్చినాయి. పెద్దరాజు దొడ్డికాడికి వాయనే అమ్మా వరకల్లా అటువంటి ఒక్క మంచి లేగట ఆవు తొంకిందట. పెద్దరాజు ఎప్పుడైతే దొడ్డికాడికి పోయిండో అన్న దొడ్ల తొంకిందట ఆవు పోయి. అందుకనే అంటారమ్మా కటక ఏ పక్షి బలము పోసాయండు అతని తోడున్న మసివెట్టి తుడిచినా పోదు మన రాత బలము. దానికనే మనందరం ఎక్కుదాం అనుకుంటది కానీ నొచ్చమున్న కట్టెల పోత రాత తప్పదాయనే అమ్మా. దొడ్డి లోపల చూసే వరకల్లా ఈయన కట్టని ఈయన అపనందులున్నాయి, పిడగొట్టు ఆవులున్నాయి ఆట. చూసేవరకల్లా గొడ్డు ఆవులున్నాయి, గుడ్డి బోయిలున్నారు, కుంటి జాగిలాలున్నాయి అమ్మా. పెద్దిరాజు గుండెలు కూపిల్లు అని దండ మీద పడ్డాడమ్మా. ఓ దేవుడు మీద పడ్డాడమ్మా మలారా మీద వన్నయ్యా మందువయ్యా భగవంతుడే హస్తకెంత చేసినారా చేసినారా అన్ని సొమ్ము నాకు బాకి లేదా ఈయనకట్టని నా పనందులు ఎడగడ్డటవులు నాకొచ్చరా కొన్ని బయలు కూడా నాకొచ్చరా నాకొచ్చరా ఉన్నదేమో తల్లిదండ్రి సొమ్ము నాకు బాకీ లేకుండొచ్చు. ఇదే నాకు పంచభక్ష పరమాన్నాలనుకున్నాడు గొల్ల పెద్దిరాజు. కుంటిపోయిల తీసుకొని దొరకొండ దారును తాను కూడా పట్టేనా, దొరకొండ దారును తాను కూడా పట్టేనా. గుడ్డి ఆవుల తీసుకొని పెడగొట్టు ఆవుల తీసుకొని ఆ కుంటి పోయిల తీసుకొని గుడ్డి జాయిలాల తీసుకొని ఆ గొల్ల పెద్దిరాజు దొరకొండ పట్టం ఎట్లా పోతా ఉన్నాడైనా. ఆ గొల్ల పెద్దిరాజు 17 మేడలకు వెళ్ళిపోతుండగా అమ్మవారు పెద్దమ్మ 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 అమ్మవారు పెద్దమాదేవి ఆ పెట్టె దానం తీసింది. అలా పెట్టె దానం తీసినప్పుడు పెద్దమాదేవి కంటే కనుక పెద్ద సీత కళ్యాణి కనుక రేపు చూసే వరకల్లా బంగారం డబ్బు ఎన్నో వచ్చినాయి ఆట. డబ్బు చూసేది పెద్దమ్మ. నాకంటే చిన్న వాళ్ళకు డబ్బు ధనము బాగా వచ్చినది. మనకేదో మా మేధికము గోవేదిక పుష్పరాగమైన అందరికీ బాగానే వచ్చినాయి. నాకు కూడా ఏం రావచ్చిన పెట్టె తాళం తీసి చూసే వరకల్లా పుట్టుకూసాలున్నాయి, భీమగడియాలున్నాయి పెద్దమ్మ. కాశ్మీర్ వాసం అంటే కనుక పుట్టుకూసాలు భీమగడియాలు ఉన్నాయమ్మో అమ్మ. పుట్టుకూసాలు భీమగడియాలు కనుకనేవి కాపిక్షలు ఉన్నప్పుడు గుబుల గుండెవలి నాది పెద్దమ్మ. పెద్దమ్మ
ఇట్లా ఉన్నది అమ్మా పుట్టుకూసాలు భీమ గడియాలు ఎవరికి కట్టాలి నేను పుట్టుకూసాలు భీమ గడియాలు ఎవరికి కట్టాలి ఇక్కడ దవ్యం అంటే ఇట్లా ఉండని రాదు లోపల గరుడు పెద్దయ్యా ఇంట్లో ద్రవ్యం ఇట్లా వస్తే పెద్దయ్యకు బాసమంటి కనుక రేమి ఆవుల మందలు గోవుల మందలైనా మంచిగా రావచ్చు అనుకున్నది పెద్ద మహాదేవి నాదుడు రాకడక ఎదురు చూస్తున్నదట దేవి పెద్దమ్మనైనా గొల్ల పెద్ద రాజే గోవుల మందరు కొట్టుకొని ఈ పెడ కొట్టుటావులు వచ్చినా పర్వాలేదు నాకు ఇంట్లో ధనం మత్తుగా ఉన్నది ద్రవ్యం మత్తుగా ఉన్నది అంటే బంగారం మస్తుగా రావచ్చు తీసుకుపోయినా బాబాకు అంటే నేను చూపెడతా ఈ కొట్లు ఎవరికన్నా చెప్పినా పర్వాలేదంటాడే గోవుల మందరు కొట్టుకొని కలియాడు మేడాలల్లా అది కూడా ఇక పట్టినాడా అడలేడు పెద్దయ్యా నన్ను అది కూడా తాను లేకపోయనా గోవుల మందరు కొట్టుకొని గొల్ల పెద్దిరాజే పట్టానాము తను కూడా జరవచ్చినా తొలకొండ మొత్తం కొల్ల పెద్దరాజు ఎప్పుడైతే ఎర్రవచ్చిందో పెద్దరాజు అక్కడికి పెద్దమ్మ ఎదురు చూడబట్టారు కడపటి తరువాత కాడుండి అమ్మో అక్కడికి ఎదురు చూడబట్టేనే అమ్మా అమ్మవారు పెద్దమాదేవి ఎప్పుడైతే చూసిందో ఇంట్లో ద్రవ్యం ఇట్లా ఉండంగా కనుక బయట ద్రవ్యం ఎట్లా వచ్చింది అనుకోని ఎదురు చూస్తూ ఉన్నదా లోపల పెద్దయ్యా వచ్చినాడే గరుడు పెద్దరాలు వచ్చినప్పుడు కనుక గిద పెద్దమ్మదేవి నా దగ్గర వచ్చినది పెద్దమ్మ అయ్యయ్య నాదుడా ప్రాణనాథ అయ్యయ్య నాదుడా ప్రాణనాథ అద్దాన పడివిలోనా అద్దాన పడివిలోనా గోవుల మందలయ్యో మందలయ్యా ఆవుల మందలేమో ఏ విధంగా మనకు వచ్చినాయి గరుడా పెద్దిరాజా ఆవుల మందలేవి మన ఆవుల మందలు ఎక్కడున్నాయ్యా ఓ పెద్దమ్మ దేవి ఆవుల మందల్లో చూడబోతే ఈయన కట్టరు ఈయన పనందరూ పడ కొట్టు డబ్బులు వచ్చినాయి కుట్టి పోయిన వచ్చిండ్రు కుట్టి జాయిలాలు కుట్టి పోయిన వచ్చిండ్రు కుట్టి జాయిలాలు వచ్చినాయి గౌరవ మంద మంచిగా రాకుంటే ఆయనే బాబా ఇంటి లోపల ధనము ద్రవ్యము ఎండి బంగారం ఈ నిమిత్తడి సందవోలే ఉన్నది మనకు ఇంటి భాగ్యం అంటే గట్ల వచ్చింది ఇంట్లో భాగ్యం ఎట్లున్నదో అయ్యా ఇంట్లో భాగ్యం ఎట్లా వచ్చిందో నాతోటి చెప్పమంటాడే నాదా పెద్దిరాజా ఏమంటే చెప్పాలి ఎట్లా నేను చెప్పదు పుట్టుకోసాలు భీమ గడియాలు మన పాలైనయ్యో కొడుకులు లేరు బిడ్డలు లేరు ఈ పుట్టుకోసాలు భీమ గడియాలు ఏమో చేసుకుందామయ్యా ఎంత దూరమైనా కానీ మనని విడిసి ఉండలేదు ఈ దరిద్రం అంతా మన ఎంబడే ఉన్నదయ్యా మూసాలు భీమ గడియాలు మన పాలకు వచ్చినాను కనుక కెంచు వేసమంటే కనుక బంగారం అంతా ఎక్కడో వెళ్ళిపోయింది పసిపిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు వచ్చినా పసిపిల్లలకు ఉక్కు గురువులు వచ్చినా ఆ బొట్టు గురువులు వచ్చినా కాపిస్కలు వచ్చినా పసిపిల్లలు కట్టే కుళ్ళలు కూసాలు వచ్చినా ఏ బాబా ఇంత ధనవు చూడబోతే గట్లున్నది బయట ధనవు గిట్ల చూడబోతే గిట్ల
ఎట్లున్నది ఆ దుఃఖం ఆగలేక భార్య భర్తలు ఒకరి మీద ఒకరు వాడి ఓ దేవుడు వాడే అమ్మలారా ఎవరికేమి పాప వల్ల మనం చేస్తీవే ఎవరికేమి దోషం వల్ల మనం చేస్తీవి వంతు బాగలేదు బాబా పెద్దమ్మ బాగలేదు బాబా పెద్దమ్మ సొమ్ము నీకు బాకి లేదు తల్లిదండ్రి సొమ్ము నాకు బాకి లేదా ఎంత మీద మందమయ్యా భగవంతుడా సెట్టుల సెట్టు నాయి నేను పడితే సెట్టు పువ్వులు వస్తే అమ్మలారా ఇప్పుడు నీకు పూజ కడితే గంట పిల్ల దొరకరేవా గుట్టల్లో గుట్టనాయి నేను పడితే గుట్టాల వల్ల కొట్టి అమ్మలారా కాపురాలు కడతానమ్మా గంట పున్న వల్ల దొరకరేవా రాయిల్ల రాయి నాయి నేను పడితే కొట్టి భగవంతుడే రత్నాలు కడతారా మా నాయన గంత పున్న వల్ల దొరకరేవా భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు పడ్డరు కలకల కలకలు నీరు తీయబట్టే అమ్మా వాళ్ళు వాళ్ళ పోయబట్టిరి దైవమా అయినా పర్వాలేదు పుట్టడ తీరల దొక్కిన అంతే అంటే అంటుతుంది అంటారమ్మా బంతులున్నంత భోజనము ఇలా వంతులున్నది వైకుంఠమే అయినా పర్వాలేదు ఇవాళ మనకు అటువంటి ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా గాని కళ్యాణ పట్టం పోతే గజవీర శంభుదేవుడు మనకు కోరంద పువ్వుల కొడుకునిస్తాడు బలగబెత్తిపాడు ఆడవిల్లని ఇస్తాడు వెళ్ళిపోదామని అటువంటి కనుకనేవి గొల్లపెత్తి రాజు పెద్దమ్మదేవి మీ తల్లిదండ్రులు చెప్పమన్నప్పుడు కొండ పట్టం లోపల దామసాని మల్లమ్మ దామసాని మల్లయ్య ఉన్నారాట అయ్యయ్యో మీ బిడ్డ కళ్యాణ పట్టం పోతుందాట మీ బిడ్డ నీకు చెప్పమన్నది అన్నప్పుడు ఆ దామసాని మల్లమ్మ ఏమంటది అయ్యయ్యో నా బిడ్డ ఇవాళ కళ్యాణం పోతున్నదా కళ్యాణం పోయినా కాకి మరలేదు నా బిడ్డ ఎట్లా మరుతుంది ఇవాళ నా బిడ్డకు 5 ఏళ్ళ బియ్యం పడిపోతాయో ఏమో నా బిడ్డకు నేను వలకంగా పడి వాళ్ళ బియ్యం పోసి పంపిస్తానన్నది నా బిడ్డ పేరు మీద ఒక చీర నేపిస్తున్నాను శాల వాళ్ళ ఇంటికి పోయింది మరి ఆ శాల వాళ్ళతోటి ఒక చీర ఒక రైక నేపిస్తానని చెప్పి అరే చింతకింద సాలయ్యా చీర నేస్తావురా ఓ నా సాలయ్యా చీర నేస్తావురా ఓ నా సాలయ్యా సాలయ్యా చీరనే సావురా ఓ నా సాలయ్యా చీరనే సావురా ఓ నా సాలయ్యా కొంగోల కోటి వేల గొల్లాలయ్యావురా ఓ నా సాలయ్యా గొల్లలయ్యావురా ఓ నా సాలయ్యా
పెద్దమాదేవిని పిలిచింది ఉలకంగా వడి వాళ్ళ బియ్యం పోస్తున్నారు పెద్దమాదేవికి ఉడికంగా వడి వాళ్ళ బియ్యం పోస్తామని కింద కింద కుజుడుకు బేలి కార్యమ ధర్మరాజులారా ఓ రాజులారా చంద్రవంశపు చక్రవర్తులమ్మా చంద్రవంశపు చక్రవర్తులు రాజాక రాజుల విలిపించి ఉన్న బలగం లోపల రాజాక రాజులందరూ విలిపించి ఒడివాల బియ్యం బయ్యం అంటే అమ్మవారు పెద్దమ్మ దేవి పెద్దమ్మకు ఒడివాల బియ్యం పోస్తూ ఉన్నారమ్మో ఒడిగంగా ఒడివాల బియ్యం వల్ల పోసేరా లోపల నేను కాసమండి కలిగి పెద్దమాదేవికి ఒలిగంగా ఒడివాల బియ్యం పోయంగా కంగి కాయిరాల పాల పాయిరాలకు పసుపు రుద్దిర్రు నొచ్చికి బొట్టు పెట్టి గదవకు గంధం పెట్టి అమ్మవారు పెద్దమ్మ దేవికి మరి ఉలకంగా ఒడి వాళ్ళ బియ్యం పోసి దేవాన దేవతల సాక్షిగా కన్నది కడుపు కట్టింది బట్టనే బిడ్డ కాసిపోయిన కాకి మర్యాద నువ్వేమో మరదవమ్మా పెద్దమ్మ దేవి అనుకోని కన్న తల్లి కనుకనేమి అలనండు దవసాని మల్లమ్మ బిడ్డ పెద్దమ్మ నా బిడ్డ పెద్దమ్మ నీవే అంటే వెళ్ళిపోదావు బిడ్డ పెద్దమ్మ నా బిడ్డ నా బిడ్డ పెద్దమ్మ చూడ బయలాలే నా బిడ్డ పెద్దమ్మ దవసాని మల్లమ్మ ఒడి వాళ్ళ బియ్యం దింపి పుచ్చుకునవలు చెప్పుతున్నదమ్మా ఇది కాదు వాడ కాదు కాసంత కళ్యాణ పట్టం అంటే కన్నా 360 ఆవిడ కళ్యాణం పోయిన కాకి బదలేదు ఇవాళ మీరు మళ్ళా ఎన్నడు తిరిగి వస్తారు ఇవాళ పోయిన కాడ నీకు ఆకలైనప్పుడు నా తల్లి గారి సజ్జని ఇవాళ నేను ముద్దమంతా గుడ్డల పగడమంతా సర్ది కట్టిస్తున్నానమ్మా నా తల్లి గారి అన్నము అని నువ్వు ఆ సత్య ఇప్పుకొని ఉక్కడంత అన్నము తినవే మీరు నా పేరు గుర్తుంటదమ్మా అన్నప్పుడు అమ్మవారు పెద్దమాదేవి ఏమంట ఉన్నదమ్మా ఇవాళ నేను అవ్వగారింటికి అంచి అత్తగారింటికి పోతలేను అత్తగారింటికి అంచి అవ్వగారింటికి వస్తలేను కాదంత కళ్యాణ పట్టం పోతున్న నీ సత్తి నాకొద్దన్నదాట తమసాని వల్లమ్మ గుండెలు బిల్లు అన్నయ్య అమ్మో కాలిగుండ చల్లు అంటున్నది పిక్కరు వచ్చి పిక్కలల్లో చొర్రబట్ట గురుడా ఇవాళ తల్లి గారి సత్తి వద్దన్నవు బిడ్డ సత్తి వద్దన్న నా బిడ్డ నా సావుకిట్లా అందవేమో నా బిడ్డ నా సవన్న చూడవేమో నా బిడ్డ బిడ్డ మీద పడ్డదమ్మా మల్లమ్మ బిడ్డ మీద పడ్డమ్మ మలారా సత్తి వద్దన్న బిడ్డ నా బిడ్డ సావుకిట్లా అందవేమో నా సావుకిట్లా చూడవేమో నా బిడ్డ ఒకరి మీద ఒకరు వాడి ఓయమ్మలారా మీద లేగలు వడ్డట్టురా లేగల మీద ఆవులు వడ్డట్టురమ్మా ఒకరి మీద ఒకరు వాడి భగవంతుడు వద్దు వద్దన్న బిడ్డ నా బిడ్డ కాశీకి పోతానని నా బిడ్డ కళ్యాణం పోతానని నా బిడ్డ వెళ్ళిపోతున్నవే
చెల్లెల మీద హక్కలు పడి గురుడు అయ్యలారా ఆవుల మీద లాగలు పడ్డట్టు లాగల మీద ఆవులు పడ్డట్టు పొగల మీద పొగలు పడి కలకల కలకల కన్నీరు చేసిండ్రు గుండె ధైర్యము కాడు పెద్ది రాదు పిడికడు మీసాల బిరుదైన గొల్ల రాదు కంకడి మీసాల గరుడు పెద్ది రాదు గుండె ధైర్యము చేసుకున్నాడు గుండె నిబ్బరము చేసుకున్నాడు బామా పెద్ద మాది అవి పొద్దు సానబోతున్నది పొలము దూరం ఉన్నది ఇక వెళ్ళిపోదామన్నాడే అన్నప్పుడు అన్నలు తమ్ముడు కలిసి అన్నయ్యా తమ్ముడాయిగా నువ్వు వెళ్ళిపోతున్నావు మరి అటువంటి మన చెల్లెలు ఎంతసేపు చెప్పినా మన కన్న తల్లి లేకున్నా మరణమైన మన చెల్లెలు తోడబుట్ట తోడు ఎన్నదన్నగా పుట్టింది ఎడవలసిన ఎక్కింది ఆడవిల్ల ఉన్నది ఆడవిల్ల దానసెలవులు తీసుకొని పొమ్మన్నరాట అన్నప్పుడు పెద్దిరాజుకి దగ్గర ఉరికొచ్చిండు చెల్లె రెండు కాళ్ళు పట్టుకున్నాడు చెల్లెలా 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 చెల్లెల ఆడవిల్ల కౌరమ్మ చెల్లెలా ఇల్లు ఎల్లంగా ఇల్లాలి దీవెన కావాలన్నారు నా భార్య నా ఎంట ఉన్నదే చెల్లె కడప ఎల్లంగా కన్న తల్లిదండ్రుల దీవెన కావాలన్నారు కడప వెళ్ళాలంటే నా తల్లిదండ్రులు నాతోటే ఉన్నానే లేకపోయినే ఓ చెల్లెలా సొమ్ము దిగిన దానివి ఎడమరా తల్లు అటువంటి ఎడమ సొన్ను దిగిన దానివి ఎంగిలో రొమ్ము తాగిన నువ్వు పాలు తాగిన దానివి అటువంటి చెల్లెల దీవెనంటే తల్లితో తల్లిదండ్రులతో సమానం అన్నారు ఇవాళ నాకు సెలవుల్లో పెట్టరాదే నా చెల్లెలా అయ్యో నేను వెళ్ళిపోతానమ్మో పోతానమ్మా ఇక దీవించి దివనార్తి పెట్టు చెల్లె చెల్లెలా కౌరమ్మ నాకు దీవించి దివనార్తి పెట్టు అన్నప్పుడు అయ్యా ఓ పెద్ది రాజా అది లేదు అని కనుకనేమి దొనకొండ పట్నం నుంచి వెళ్ళిపోతున్నావు పెద్దయ్యా కూసమని బలి విషయట ఏరు వంచుకొని వెళ్ళిపోతున్నావు పెద్దయ్యో చూడ బయలురా పెద్దయ్యా అంటారు ఇలా అడవిల్ల నాచమంటారు అన్నయ్య కాదు కూసమని వెళ్ళిపోతున్నావు కానీ సంతానం కనుకరేవి తెచ్చుకుంటానని వెళ్ళిపోతున్నావు సంతానం లేక మళ్ళా నువ్వు మర్రొద్దు అన్నయ్య సంతానం లేకుండా మీరు మర్రొద్దు అన్నది కాదని వదిన రావద్దు వదిన కాదని అన్న రావద్దు ఎవరు వచ్చినా కానీ తారక తలపండు కొట్టి కబరి గుమ్మానికి అర్థమన్ననే ఇద్దరు చచ్చినా గాని ఇలా సంతానం లేకుండా రావద్దు సంతానం లేకుండా వద్ద దాయక మీ తల పనులు కొడతానన్నావు నీ నాలిక నా మచ్చ ఉందే చెల్లె నీ మాట తప్పదేమో చెల్లెలా చెల్లెలా నాకు చల్లని దీవెన పెట్టమంటే సాగు దీవెన పెట్టవు మా సవన్న తప్పదేమో నా చెల్లెలో సవన్న తప్పదేమో నా చెల్లెలా నాలికేన మచ్చ ఉంది నా చెల్లె గుండెలకు పిల్లవానే పెద్దయ్య కమ్మో చాలి గుండెదల్లు అనే అమ్మలారో ఇంటి ఎవరు లేకపోయే నా చెల్లె నాకు జంట సోపాది లేరు నా చెల్లెలో సంతానం మీద మన్ను మన్ను
పెద్దిరాజు పెద్దయ్యా చెల్లెలా చల్లని దీవెన పెట్టు నన్ను సాగనంపు అంటే నా సాగు దీవెన పెడుతున్నావు మా సావే కళ్ళ చూస్తావో చెల్లె మళ్ళా నీ ముఖం వెళ్ళినట్టు చూస్తావో మేము అయినా గుడ్డని పరువు చేసుకున్నాడు పెద్దిరాజు ఇవాళ ఏడ్చిందంట లాభం లేదు దూడ్చిందంట లాభం లేదు పెద్దిరాజు కల కన్నీరు తీస్తూ ఉండగా పెద్ద మాదేవి చూసింది పెద్ద సీత కళ్యాణి కనుక రేవి మా తోడ ఉట్టకున్నా కూడా పెరిగిన అక్కలున్నారైనా అక్కలారా మేము ఊరుకు ఈ పట్టణానికి మాకు రుణం బాసినాలు ఒక్కదాన ఉట్టకుండా ఒక్కదాన పెరిగినవే అక్క మాకు రుణం బాసే నాయక్క వెళ్ళిపోతూ ఉన్నావు అక్కలారా దొరకొండ పట్నమూలా నీకు మాకు రుణం వాసే అక్కలారో పులుకు ముఖము చూస్తున్నదమ్మా అక్కలార వెళ్ళిపోతానంటదేమి గగలు పెద్దిరాజు ఉంటే రామరామా పెద్దమాదేవి ఈ కూని ఆవులు ఉన్నాయి కుంటి ఆవులు ఉన్నాయి కుంటి పోయిలు ఉన్నారు మందకంపని ఎత్తున పెట్టుకొని నువ్వు ముందు నడవమ్మా కబర్లు ఆవుల మందరు గోవుల మందరు కొట్టుకొని వస్తుంది పెద్దిరాజు చాలా పెద్దిరాజు దుప్పటి ఆట చేసిండు ఒక్క కూనంతది కొట్టలే పట్టిండు పెద్దిరాజా కుక్క కూనంత గొడ్డలి చెప్ప చేతులు పట్టుకున్నాడు ఇప్పుడే వెళ్ళిపోతాను పిడికడు మీసాలా పిగురు మీరు కొల్లోడు ఎల్లిండు కొల్లోడు ముసుక దుప్పటి చేసాను కుక్క కూనంతది కొట్టాలి వచ్చాను వాడల కొల్లోడు నడలడు కొల్లోడు పిడికడు మీసాలా రెండు పెద్దిరాజు సరిగేస్తే అత్తగా భూమి భూమైన కొంచెరా అడలడు పెద్దయ్యా అడలడు పెద్దయ్యా ఎడుకో దగ్గర అడుకొస్తున్నారు ఎక్కడానికి కొంటారు ఎక్కిపోతున్నారు దిగడానికి కొంటారు దిగిపోతున్నారు కొంటారు ఇక మాయ కొంటారు బాబులం అంటారు ఎంటారు పెట్టారా బాబులం అంటారు ఇక ఎంట కూడా పెట్టి ఎల్లడ కొల్లోడు ఎక్కడానికి కొంటారు ఎక్కిపోతున్నాడా దిగడానికి కొంటారు దిగిపోతున్నాడు మబ్బు కొంటారు అగులు చూడని పెద్దాలు చూడని ఇక పెద్దాలు ఉన్నది పిట్టాలు చూడని పిడికేడు ఉన్నది అలల కొల్లి రాజు పోతూ ఉండగా అధికమర్ల పెద్దమాదేవి ఆవుల మందరు కొట్టుకొని పోతుండగా మందగం పరి ఎత్తులు పెట్టుకొని పెట్టుకొని ఎప్పుడైతే వెనక మరలి చూసిందో పెద్ద మహాదేవి ఆరు మంటలే మండిందురా పెద్దమాదేవి దొరకొండ పట్టణం విడనాడిపోతున్నావమ్మా ఎవరున్నారు
చూసేది లేదు తొల్లోని మాట కొట్టలి కాటే కాటు కళ్ళు తిక్క దింపొచ్చు సార తిక్క దింపొచ్చు బీరు బ్రాండ్ తిక్క దింపొచ్చు తొల్లోని సల్ల తిక్క దింపరాదే అమ్మా కుప్పల సగరాన్ని వేసేది లేదు కోడిని దాదేది లేదు మరి గొర్రె రోత తినేది లేదు గొల్లది తప్పు చేసేది లేదు ఇంటి ముందర పిడికల కూర్చోబెట్టేది లేదు ఇంటి ముందర కాకర చెట్టు పెట్టేది లేదు కుప్పల సగరం వేసేది లేదు కోడిని దాదేది లేదు కాటిల గొల్ల రాజు అంటే కాడగాల సెలవు లేదు ఏటుల గొల్ల రాజు అంటే ఏరువార సెలవు లేదు సిద్ధ చెట్టు ఎక్కడ శివుడు గొల్ల రాగి చెట్టు ఎక్కడు రాగవుడు గొల్ల చెట్టు ఎక్కేది చూపు చెట్టు ఎక్కేది లేదు గొల్లరాజు చూదమాడేది లేదు చూదం లోపల ఆడిన గొల్లరాజు ఓడేది లేదు కాటిల గొల్లరాజు అంటే కాడగాల సెలవు లేదు ఏటిల గొల్లరాజు అంటే ఎరువార సెలవు లేదు మందకొబ్బరి ఎత్తుల పెట్టుకున్నదా వెనుక మరి చూసేది లేదు ఆడి ఎందుకు చూసిన వారు 6 మంటలు వంటి దెబ్బలు కొట్టినప్పుడు నాదా ఇవాళ మన పట్టాన్ని వాసిపోతున్నాం పల్లెని వాసిపోతున్నాము ఎవరుండరని నేను ఎదుక చూడలేదు నా భాగాన్ని వాస్తున్నామని దండం పెట్టిందాట పుట్టడు గోపాన్ని పుట్టలు దించుకొని పెద్ది రాదు ఆవుల మందరు కొట్టుకొని వెళ్ళిపోతాము అందరూ గోలు అందరూ కొట్టుకొని పోతున్నారే అమ్మా చెట్ల పొడుగు గడ్డి ఉన్నది గడ్డి పొడుగు చెట్లు ఉన్నాయి ఈగొస్తలేదాట పెంటికి ఓవస్తలేదు లెక్కకు దాటొస్తలేదు ఓ గొల్ల పెద్ది రాజా ఏమిటయ్య ఈ అడవి లోపల ఈగకి ఈగొస్తలేదు పెంటికి ఓవస్తలేదు దారి లేదు గండి లేదు కరవలేదు తొవ్వలేదు తొక్కుడు లేదు ఈ అడవి లోపల మనం ఎట్లా పోదాము నాదా పెద్దమ్మ దేవి పెద్దరాజు మామా పెద్దమ్మ దేవి ఈ అడవి ఒక్క లెక్కన ఎనకమర్ల నీవు ఆవుల మందరు కొట్టుక రాదమ్మా నా గంట కొట్టలు బట్టి ఇంకా బొద్దుల మధ్యలో నరుక్కుంటా నేను ముందర దారి పెట్టుకుంటావా పెద్దరాజు గంట కొట్టలేము చేతులు పట్టిండు కుక్క కూనంతది పూజానా దారే పెట్టిండురా పిదికడు మీసాల గొల్ల పెద్ది రాదు పెద్దమదేవి అస్త్ర శస్త్ర కదా దండం అంటుతుండనాయి అని వీర భయంకరుండనాయి సామవేదం ఋగ్వేదం యజుర్వేదం యజుర్వేదం 4 వేదములు భారత భాగవతములు 18 పురాణములు చదివిన వాడనై ఏమనుకుంటివి పెద్దిరాజంటే ఏమనుకుంటివి సకల యోధ శాస్త్రయుక్త ప్రోక్త సమసిత సాలాకృతమనమయ్య రక్త కుంజమును దాచినటువంటి ఈ గండ్రవాయుధము నా చేతుల ఉండగా ఈ అడి ఒక లెక్కయా గండ్ర కొట్టలు పట్టిండే పెద్దయ్యా గండ్ర కొట్టలు పట్టిండే పెద్దయ్యా వద్దులను కాబట్టే రా ఓ రామ వద్దులను కాబట్టే రా కొల్లరాజు వద్దులను కాబట్టే రా కొల్లరాజు వద్దులను పోతున్నాడే ఓ రామ వద్దులను కాబట్టే రా కొల్లరాజు కొల్లరాజు గండ్ర కొట్టలు చేతబట్టి వద్దులు మధ్యలో నరుకుంటా ముందులు పోతూ ఉన్నాడు అటువంటి వద్దుల నరకంగా నరకంగా తన కామ ఊసి పైన
తపస్సు పట్టిరట సప్తములుగా 7 ఋషులు అటువంటి కనుకనే మీరు రాజులైన తపస్సు పట్టగా వాళ్ళ మీదకి వెళ్ళి పుట్ట పెరిగి చెట్టు పెరిగినాయి అటువంటి గంట కొట్టలు ఎప్పుడైతే ఊసిపోయిందో అనుకుంటా 7 తల పల్లె కొడుతున్నాయా తప్ప 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 దాడి బళ్ళు పడ్డట్టు రామా అటువంటి తప్ప తప్ప దాడి బళ్ళు పడ్డట్టు అక్కడ తలపల్లి పడి ఏమంటున్నాయి ఎవడురా ఇంత దుర్మార్గమా ఇంత పాపానికి అసమంటి ఎవరోగా ఒడిగట్టినారో ఇవాళ తలక తల పనులు మేము వసమంటి జపం మీద ఉండంగా ఈ జపం ఆచరిస్తూ ఉంటే తల పనులు కొట్టిన ఇవాళ కనుకరేవి ఇవాళ అసమంటి కనుకరేవి నీ ప్రాణం వెళ్ళిపోవు అసమంటి కనుకరేవి మేము ఎట్లా దూరం అవుతున్నావు మా భార్య భర్తలకు నువ్వు అట్లా దూరం అవుగా కానీ దీవనార్థి పెట్టినారు రామరామ అయ్యయ్య రాములా రామరామ మా పిల్లలకు మా బలిగానికి మేము ఎట్లా దూరమైనవో నువ్వు కూడా గట్ల దూరం కావాలని అసమంటి 7 ముళ్ళు శాపం పెట్టిరే నరుడా మేము సంతానం కొరకే చింతయ్యింది ఇక్కడ తపస్సు పట్టిన మా తపస్సు భిన్నం చేసి మా ప్రాణం తీసినవురా నువ్వు తొట్టెల గట్టపోదు కాక జోగాలు కాడు పాడకపోదు కాకని కడుపు లోపల సంతుకో కాకపోవు కాకని పనులు పెట్టి 7 మునులే అమ్మో తల పనులు ఆవరిస్తా ఉన్నాయాట అమ్మా ఓ దైవమా నేనంత పాపినైతి ఈ రాత్రి లోపల నాకు బాట లేదా ఓ పరంలామా నేను ఏ విషయతులని చెప్పి కింద ఉరికి తల పళ్ళ మీద వాడే పెద్దయ్యో తల పళ్ళ మీద వాడి అమ్మలారా నేను తెలివాక చేసినాను ఈ తప్పులయ్యో తప్పులు మళ్ళించు అని అమ్మలారా తలపల్ల మీద వాడి పెద్దిరాజే పొయ్యబడ్డరమ్మా అమ్మలారా ఇక పోయినంత దూరము నాయమ్మలారా దొరకదండు అయినట్టు భగవంతుడా ఇక కాముడు పోయినంత దూరము అమ్మలారా కట్టుమోగలెళ్ళినట్టు వెళ్ళినట్టే పోయినంత దూరము నాకు గివ్వే శాపలు కాబట్టరా అయ్యా తిరుగు నాకు మోక్షం పెట్టమంటాడు పెద్దిరాజే కొల్లవాడని పాపం పారూకం కావాలంటే మా 7 మునుల పేరు మీద 7 గుళ్ళు కట్టురా మరి కొర్రన్న వండి కొండల దట్టపోయి పచ్చన్న వండి పందిరి దట్టపోయి మరి అటువంటి కరికనే 7 గొల్లల పీఠకమంతా 7 అటువంటి కరికనే ఆ గుళ్ళ మీద దించు నీ నీళ్ళ పాలోడు ఒకటే గిద్దడు అందం పోసి ఒకటే అగంట జ్యోతి ముట్టిసి దీపం పెట్టురా నీ నీళ్ళ పాలు వాడు వస్తేనేమో దీపం వెలుగుతుంది ఇప్పుడే వండిన అన్నం లెక్క పొగలెళ్తుంది పరాయి వాళ్ళు ఎవరన్నా వస్తే పాసివాసన రోత వాసన కొడుతుంది ఈ గుళ్ళగాడి రాకుండా వెళ్ళిపోతారు అన్నప్పుడు సరమంచిది అన్నాడు గొల్ల పెద్దిరాజు కింద ఉరికిండు 7 ముళ్ళ పేరు మీద 7 గుళ్ళు కట్టిండు గుళ్ళల పీఠకం అంతా గుళ్ళ మీద దించిండు పచ్చన్న వండిండు బందిరి దట్ట పోసిండు కొర్రన్న వండి కొండ దట్ట పోసే గిద్దడు అందం పోసిండు ఒకటే గంట జ్యోతి ముట్టించిండు అటువంటి గరడ స్తంభం ముందర పెట్టిండు గుళ్ళల పీఠకం అంత గరడ స్తంభానికి దించిండు ఆడికెళ్ళి తండ్రి నాకు విమోక్షరం అయినట్టేనా అని చెప్పి ఆ పెద్దలతో ఆశీర్వాదం తీసుకొని ఆడికెళ్ళి పెద్దిరాజు మరి ఆ గోవుల మందరు కొట్టుకొని పెద్దమ్మనింట పెట్టుకొని దైవరాయ 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 దైవమాయ తెలియారాయే అమ్మలారో దైవమాయ తెలియారాయే తల్లులారో దైవరాయ దైవరాయ దైవరాయో దైవమాయ తెలియారాయే అమ్మలారా దైవమాయ తెలియారాయే తల్లులారా
ఉన్నరే ఇలా గజవీర శంభు దేవుని గుళ్ళు ఎక్కడున్నాయో ఎక్కరాని కొండలు ఎక్కుకుంటా దిగరాని కొండలు దిగుకుంటా మబ్బ కొండలు ఎల్లుకుంటా మాయ కొండలు ఎల్లుకుంటా భార్య భర్తలు మందలు గోవులు మందలు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారట అడవి లోపల ఎప్పుడైతే కన్నీరు తీసుకుంటా వలవల వాళ్ళు ఎప్పుడైతే ఒలబోసుకుంటారు ఓ దైవ పరందామో గరళ కంట ఓ గంగాధర ఓ నిత్యానంద ఓ నీలకంఠ ఓ పార్వతి వల్ల బాపాయి పాయి పరందామో ఎక్కడున్నావు స్వామి అనుకుంటా అద్దాన పడివి లోపల భార్య భర్తలు వెళ్ళిపోతూ ఉన్నారమ్మో రామో భార్య భర్తలే ఎక్కరాని కొండాలేమో ఎక్కిపోతూ ఉన్నారట ఎక్కరాని కొండాలేమో రామన్న రామ దిగిపోతూ ఉన్నారమ్మో ఓ అమ్మాలారా కాకులు చూడాలి గద్దలు చూడాలి పెద్దాడివి బిడ్డలు చూడాలి విరికి అవి సరిగాట మాడుతున్నాయి మరి పోతులు మాట్లాడుతున్నాయి భార్య భర్తలు అవును అందరు గోవులు అందరూ పట్టుకొని పోతున్నారు రామ 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 వాళ్ళు కూడా పోతా ఉన్నారే ఓ యమ్మలారా అటువంటి కాసుతో కళ్యాణ పట్టం మనవర మీద పోతుండగా పదులకాని పిల్లలు ఒక కాటి దేవులని పండుగ చేస్తుండగా ఆ పిల్లల దగ్గరికి పోతా ఉండడే పసలకాని పిల్లలు వచ్చి కాట్రేవుల పండుగలు చేస్తున్నారట ఆ పిల్లలు చూసేవరకల్లా ఆవులంది ఒకదాన గుమి కూడా ఉన్నాయి డొక్కల సప్పలు కొట్టిరు కొమ్మలు చాదురు తిండ్రు మామిడాకు యాపాకు తోరణాలు కట్టిండ్రు ఆ పిల్లల పండుగ చూస్తే ఎంతో పసందు కూడా పెద్ద రాజు గిదే పిల్లల దగ్గర పోయిండు పిల్లలారా రండి రండయ్యా ఇవి పండుగలు అడిగినప్పుడు ఇవి కాటిరేవుల పండుగలని ఆ పసులు కాడి పిల్లలు చెప్పిండ్రాట మరి ఇది ఎందుకు చేస్తున్నారు ఏమిటికి మంచిదని అడిగిండట పెద్దరాజు ఈయన కట్టరు ఈయన పనంతులు ఉంటే ఈయన కడతాయి పెడగొట్టు ఆవులు ఉంటే కడతాయి రోగం ఉన్న ఆవులకు రోగాలు తక్కువ అవుతాయి ఏళ్ళమ్మటువంటి బాగలేని వాళ్ళు బాగైతారు ఈ పండుగలు చేస్తే సంవత్సరానికి ప్రశాంతిగా ఉంటుందని ఆ పదుల కాడి పిల్లలు ఎప్పుడైతే చెప్పిండ్రో ఆ మాటలు ఆలోచన కలిగిన పెద్దరాజుకు ఇదేదో బాగానే ఉన్నదనుకో అని ఆ పండుగలు అక్కడ చేసే పండుగలు నాకు ఇక్కడ ఏ నావుల కాడన్నాడట పట్టే సామాగ్రి తెచ్చిండ్రు మరి రాగడి మట్టి తెచ్చిండ్రు అటువంటి ఆ బొమ్మలు చేసిండ్రు ఒక్క బొమ్మలు చేసిండ్రు మనిషి బొమ్మలు తయారు చేసిండ్రు 3 రాళ్ళు 3 దిక్కులు పెట్టిండ్రు మీద ఒక సల్ప పెట్టిండ్రు సల్పకు సున్నము జాదు రుద్దిండ్రు 3 లోపల అటువంటి కుక్కలు జాగిలాలు అనగా అటువంటి కుక్కలు తయారు చేసిండ్రు ఆవుల మందులు తయారు చేసి అన్నదో నిండ్రు 3 లోపల పెట్టిండ్రు మరి పరమాన్నం పచ్చపువ్వలు పాలు పాశం వంటిండ్రాట ఉండి కనుక రేపి ఆవుల చుట్టూ నిలబడ్డారు పెద్దమాదేవి పసులకాడి పిల్లలు అటువంటి గొల్లరాజు ఒక పిల్లగాడు బట్టలు అన్ని విప్పేసినాడు ఓ పిల్లగాడు ఉడుకు భాష తీసుకొని ఇసురు కొడుతున్నాడు ఆట ఆ కాటిరేవుల పండుగలు వేసినప్పుడు అమ్మవారు పెద్దమ్మ కట్టె చేతులు లేదాట కొంగుతోటి ఉషో అని ఆవుల ఎల్ల కొడుతుండగా ఆ పరమాన్నము గిద ఊరుకొచ్చి ఆవు కొంగులు అటువంటి ఆ పెద్దమ్మాదేవి కొంగుల పడ్డదాట ఇదే నా భగవంతుడు ఇది నా పరమాత్ముని పరమాన్నం అని చెప్పి ఆ పరమాన్నం తీసింది కడుపులు నిండా తిన్నది ఆవుల కాడ పండుగలు ప్రసంతగా చేసిండ్రాట అటువంటి పిసల కాడి పిల్లలు వెళ్ళిపోయిన వాళ్ళు మరి చేసిన వారు 15 రోజులల్లా పెడగొట్టు టావులన్నీ కడుతున్నాయి ఇది కట్టుని నిన్న అంబాతు మురుగుతున్నది ఆవులేమో కడుతున్నాయి పొట్టుకుంటా ఆవులు సుడితోటికి వస్తున్నాయి ఆట ముందు వాళ్ళ నడుములు చక్కగా వస్తున్నాయి గుడ్డి బోయిల కళ్ళు వస్తున్నాయి ఇంకా కొంత దూరమమ్మో రామన్న రామా అటువంటి 6 నెలల మధ్య అవుతున్నది కంటికి కాలు కురువడ లేదు కంటికి నిద్ర లేదు వెళ్ళిపోతా ఉన్నాడు కొన్న పెద్ద రాదు పెద్దవాదేవి పోతుండగా అటువంటి 9 నెలలు
10 నెలలు నిండుతున్నాయట. అటువంటి ఆవులు ఈనుతున్నాయి, లాగలు పెడుతున్నాయి. అమ్మవారు పెద్దమ్మ కళ్ళారా చూసింది. ఈ పండుగలు ఎంత మంచిగా చేసినా, ఎంత ప్రసంతగా అయింది. ఆవులకు సంతానం అయింది, ఇక నాకు కూడా సంతానం అవుతుంది పెద్దవాదేవి. అమ్మవారు పెద్దమ్మ దేవి, పెద్దమ్మ కళ్ళ చూసిండే అమ్మ పెద్దమ్మ. పండుగ చేసిన మోక్షాన నా ఆవులకు సంతానం అందింది. పడగొట్టు ఆవులన్నీ బాగైనాయి. గూడి పోయిల నలుగులు వచ్చినాయి, గుడ్డి పోయిల కళ్ళు వచ్చినాయి, గుడ్డి జాయిలాల కళ్ళు వచ్చినాయి. పరమాత్మ అటువంటి ఆడవేగల చూస్తున్నది, ఆడవిల్లలు అంటున్నది, మొగలేగల చూస్తున్నది, కొడుకులు అంటున్నది. అమ్మా ఇలా దైవ పరందామా, ఇలా నా మోక్షము నాకాయనా. పసిపిల్ల తీసుకొని చక్కిళ్ళు నొక్కుంటా చేరి ముద్దులెచ్చుకుంటా అమ్మవారు పెద్దమ్మ దేవి, పెద్దమ్మ అమ్మవారు పెద్దమ్మ దేవి, దేవి పెద్దమ్మ. మొగలగాల చూసి పెద్దమ్మ కొడుకులాని ఊరు వట్టి ఓ అమ్మలారా చూసి పెద్దమ్మ ఇవేనా బిడ్డలాని అంటదమ్మా. మరి మరి కొడుకులల్లా నాకు లేరే, మరి మరి బిడ్డలల్లా నాకు లేరు. ఇవేనా కొడుకులని అనుకుంటా నేను, ఇవేనా బిడ్డలని అనుకుంటా నేను. అయ్యా ఆవుల మందలోన మందలోన, గోవుల మందలోన మందలోన, అయ్యా ఈరికట్టిన ఈ ఆవుల చూసి సంబూర పడుతుందమ్మా పెద్దమ్మ, సంతోషపడుతుందమ్మా పెద్దమ్మ. అయ్యా రజరాజ బ్రహ్మదేవ బ్రహ్మదేవ, అయ్యా రాజెట్ల రాసినవురా ఓరి బ్రహ్మ, రాజెట్ల రాసినవురా ఓరి బ్రహ్మ. గోవుల మందలోన మందలోన సంతానం కలిగినట్టు కలిగినట్టే, కొడకన్నా బిడ్డల్లా పుట్టుగాదా, కొడకన్నా బిడ్డల్లా పుట్టుగాదా. మళ్ళేవి అడగక పోదునమ్మా, ననగల్ల తల్లి రాయే నాయమ్మ, ఏ పూజ చేసి నన్ను గన్నవమ్మా, ఏ నోమి నోమి నన్ను గన్నవమ్మో. గుడ్డు కోరు మొయ్యలేను మొయ్యలేను, గుట్టు కొట్టురాలు పేరు నేనమ్మా, పేరు నేను మొయ్యలేను తల్లులారా. ఇడమకంటే శోకముడు ఎల్లో ఏరులయ్యి పరవట్టే అమ్మలారా, గుడికంటే శోకములు తల్లులారా. కుంభవర్షంబులయ్యి కురవట్టే